ఓ పక్కన ఉంది కళ్ళు. గో ఆశ్రమం, అది గోశాల, ఇది గో ఆశ్రమం. ఇక్కడ కొత్తగా కొన్ని ఏర్పాటు చేయాలనుకున్నాం ఈరోజు. ఆవులకు వర్షం వస్తే 5 ఆవులే పడుతున్నాయి, ఇంకా 2 ఆవులు షెడ్ వేయాలి. ఇది గోశాల, గో ఆశ్రమం. చాలా గొప్ప విషయం ఇది. మూగ జీవాల సంరక్షణ 2 స్టాండ్లు ఉన్నాయి. కాకులు ఎక్కువ వస్తాయి, కాకులు, పిచ్చుకలు. ఇది గోశాల, గో ఆశ్రమం, గో ఆశ్రమం ఇది. అది ఆ పక్క గోశాల. వచ్చి రాముడి గారి పల్లి పోయే దారి, అది అన్నచేను. అక్కడ కనపడుతూ ఉన్నది గిన్నెగంగమ్మ దేవస్థానం శిఖరం. సిద్ధంగా ఉంటుందన్నమాట మా గోశాల, గో ఆశ్రమము, గోశాల.